ఓకే చిల్డ్రన్స్ పార్క్లోని వాకర్స్ అసోసియేషన్స్ మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలు, ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు అందరూ సిటిజన్స్కి నమస్కారం అండి. ఈరోజు మా తండ్రి గారు అయినటువంటి శ్రీ ముత్యాల మల్లికార్జున గారు, వారి సతీమణి మరి మా తల్లిగారు అయినటువంటి ముత్యాల ప్రేమీలమ్మ గారు 2021న కోవిడ్ సెకండ్ వేవ్ మేము ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవడం జరిగింది ఇంట్లో. మరి మేము ఎమోషన్కి కూడా గురవుతుంటాము ఇది గుర్తు తెచ్చుకున్నప్పుడు. ఆమె గుర్తుగా మరి మేము సడన్గా ఒక వ్యక్తిని కోల్పోవడం కుటుంబంలో మేము జీర్ణించుకోలేక మరి ప్రతి సంవత్సరం కొన్ని నెలలకు కానీ మాకు వీలైనప్పుడల్లా ప్రజాసేవ చేద్దామని ఎవరికి తోచిన రీతిలో వారు మా తండ్రి గారు వచ్చి ఆయనకి మంచి అసోసియేషన్స్, రిలేషన్షిప్స్ అండ్ ఫ్రెండ్షిప్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి చిల్డ్రన్స్ పార్క్ వాసులతోటి ఇక్కడున్న మరి వాకర్స్ అసోసియేషన్స్ మరి ప్రజలతోటి ఆయన షటిల్ అండ్ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన మరి కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను తీసుకుంటే మరి నాకు ఇష్టమైన రీతిలో నాకు గవర్నమెంట్ స్కూల్ పేద విద్యార్థులు, పిల్లలు, గ్రామీణ ప్రజలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను రూరల్ చైల్డ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ తోటి నేను నా సొంత జీతంలోంచి ఖర్చు పెడుతూ ఇంచుమించు సంవత్సరానికి ఒక 10 లక్షల వరకు గవర్నమెంట్ స్కూల్స్, అంగన్వాడీస్ మరియు ఎలిమెంటరీ స్కూల్స్లో సేవా కార్యక్రమాలు మన సంగం మండలం నెల్లూరులోని, అంటే ఆమె అక్కడ జన్మించారు కాబట్టి అక్కడ నేను చేయడం జరుగుతుంది. అలాగా కుటుంబం ఏంటంటే మా తృప్తి కోసం మేము పలు విధాలుగా ఆమెను గుర్తు చేసుకుంటూ మరి మాకు ఉన్న అసోసియేషన్స్లో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో అదే సందర్భంగా ఈరోజు మా ఫాదరు ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఫ్రెండ్స్ షటిల్ టోర్నమెంట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఆయన తృప్తి కోసం మీరందరూ మంచిగా ఆయనకి తోడ్పాటుగా ఉండి మరి ఆయనకి ఈ వయసులో తోడుగా ఉంటున్న మీ అందరికీ నేను మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ ఈ షటిల్ టోర్నమెంట్లో గెలిచిన మరి పార్టిసిపేట్ చేసిన వారందరికీ ఆయన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనేసి మమ్మల్ని ఈ సందర్భంగా ఇక్కడికి పిలవడం జరిగింది. కాబట్టి మేము దానికి చాలా సంతోషిస్తూ వారు ఏ ప్రోగ్రామ్ చేసినా వారి లైఫ్ని వారు ఫ్రీగా ఇంకా మీతో గడపాలనేసి మేము కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీరందరికీ ధన్యవాదాలు. మరొక మారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. అలాగే ఈ సందర్భంగా ఒక చిన్న విషయం, ఎలాగూ ఇక్కడ పబ్లిక్ ప్లేస్కి వచ్చాం కాబట్టి నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువగా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఆగస్టు 1, 2 తేదీలన ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఆత్మకూర్ క్యాంపస్ సెలక్షన్ అనేది జరపడం జరుగుతుంది. గవర్నమెంట్ వారి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరిన్ని మన నెల్లూరు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో, విపిఆర్ గారి ఆధ్వర్యంలో ఇట్లాగా అందరి సహకారం తీసుకొని ఇంచుమించు ఒక 60 కంపెనీలు, ఎంఎన్సి కంపెనీస్ అండ్ ఇంకా పాన్ ఇండియా కంపెనీస్ వస్తున్నాయి. 4000 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అందులో 300 సాఫ్ట్వేర్ కూడా ఉన్నాయి. తప్పకుండా మీకు తెలిసిన అసోసియేషన్స్లో మరి చదువుకున్న పిల్లలు ఇంట్లో 10 మంది నుంచి 20 మంది దాకా ఉన్నారు ప్రతి కుటుంబాలలో. ఎవరిని ఏ కుటుంబం తీసుకున్నా కానీ 10 మందికి పైనే మనకు కనిపిస్తూ ఉంటారు అన్ఎంప్లాయిడ్. సో వారందరికీ మీరు ఫార్వర్డ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా 1, 2 తేదీల్లో ఆగస్టు 1, 2 తేదీల్లో ఆత్మకూరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజు, అక్కడికి వచ్చి వారు ఆ జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుతున్నాం. నమస్కారం. ముఖ్యంగా గత సంవత్సరాల కాలం నుంచి మా గురువు గారు అందరికీ గురువు అయినటువంటి మల్లికార్జున సారు ప్రతిరోజు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ఆయనకి ఎలా ఉన్నా సరే మార్నింగ్ వచ్చి ప్లేయర్స్ రాకపోయినా పిలుస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు తన మిస్సెస్ ప్రమీలమ్మ ఏదైతే స్వర్గీయులయ్యారో తన తరఫున తన కుమారుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ గురువుగారు ఇక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టి అందరిని ఎంకరేజ్ చేస్తున్న తీరును బట్టి మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు తోడ్పాటుగా ఉంటామని, ఇంకా సేవా కార్యక్రమాలు అనేక చేయాలని ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ని ఇంత విజయంతో చేసిన మా షటిల్ అందరి తరఫున చిన్న సిరు సత్కారం. నాకొద్దు, నాకు ఇవన్నీ నచ్చదు. లేదు లేదు గురుగారు రండి. కొద్దిగా రండి సార్, పర్లేదు.
క్రీడాకారులందరినీ ప్రోత్సహిస్తారు. థ్యాంక్ యూ గురుగారు. అలాగే ఈ షటిల్ ఫ్రెండ్స్ షటిల్ కోసం చేసిన కాంపిటీషన్లో ఏ టీం నుంచి కొండారెడ్డి గారు ప్రసాద్ గారు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. వారికి గిఫ్ట్. ఓకే ఆడకుండా తీసుకున్నారు వాళ్ళు. లక్కీ డిప్లో వచ్చింది. ఏ టీం రన్నర్స్ అయినటువంటి మిస్టర్ రాజేంద్ర గారు, మిస్టర్ ధ్రువ గారు. అలాగే కంగ్రాట్స్ అండి. బి టీం విన్నర్స్ అయినటువంటి మిస్టర్ కృష్ణ గారు, మిస్టర్ పార్థసారథి గారు. సరైన జోడి. నేను వెళ్ళాలి అంటా ఉన్నాడే. కంగ్రాట్స్. బి టీం రన్నర్స్ అయినటువంటి మిస్టర్ మోహన్ గారు, కృష్ణ అర్సి గారు. థ్యాంక్ యూ సార్. లేకుండా కంగ్రాట్స్. చాలే ఫోటోలు తీసేసారు. థ్యాంక్ యూ సార్. మా రాదనుకున్నాము, వచ్చేసారు. ఇంకా ఎన్సేపు చేస్తారు. అట్లాగే థర్డ్ ప్రైజ్ ఏ టీం సిహెచ్ కుమార్ గారు, మస్తాన్ గారు. సార్ అవమానించారు సార్. ఓకే. అట్లాగే మరి చివరిగా బెస్ట్ ప్లేయర్స్ అండ్ ఆర్గనైజర్స్ మరి ఈ కాంపిటీషన్ జరపడంలో సపోర్ట్గా ఉన్నటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాధవరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, హరిబాబు, అంకయ్య గారు, జనార్దన్ గారు. తలకాయ పెట్ట